28వ అధ్యాయం రోమపత్రిక 28వ వచనం నుంచి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు ఇది కూడా ఆయన అనుభవించి, ఆయన విడుదల అంటే దాన్ని ఆయన భరించి, ఆయన శరీరాన్ని నిరంతరం ఇంతకుముందు చదవబడినటువంటి మాట, ఆయన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? నిరంతరం చేసుకొని ఆయన తిరిగి 3వ దినము లేవడం వల్ల ఎంతవైతే ఆయన అంగీకరిస్తున్నారో, ఆయన ఎవరైతే ఆయన పిలుస్తున్నాడో సువార్త, ఆ ప్రేమ కుమారుని ద్వారా ఎవరినైతే దేవుడు పిలుస్తున్నాడో, దేవుడు ఆది నుండి అంటే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఆ ఏర్పాటు చేయబడి ఈరోజు నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పిలుస్తున్నాడో, ఆ పిలుపునకు ఎవరైతే అంగీకరించబడుతున్నారో, అంగీకరించబడినటువంటి వారు ఏ విధంగా అవుతున్నారు? ఆయన స్వారూప్యముగా అంటే యేసు క్రీస్తు యొక్క స్వారూప్యం అవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు ఆయన ప్రేమించు వారికి అన్నాడు. హల్లెలూయా. ఇది అందులో ఉన్నటువంటి టెక్స్ట్. అసలు దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? అసలు ఆయన ఏర్పాటు ఏమిటి? అసలు ఆయన ఏ విధంగా దేవుడు మనల్ని దర్శించాడంటే అసలు ఎవరిని పిలుచుకున్నాడు? మొట్టమొదటిగా మనం ఇప్పుడు విన్నాము. ఒకసారి 16వ వచనం ఎదురు పత్రిక 16 కూడా చదువు. ఆయన ఇంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనగా, ఆయన ఎంత కావడమేమో దేవదూతల కంటే తక్కువ వారిగా వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ దేవదూతల స్వభావమును ధరించుకొనగా, ఇప్పుడు ఆయన తిరిగి 3వ దినం తిరిగి లేపబడ్డాడు కదా. లేపబడినప్పుడు ఏ శరీరాన్ని ఆయన మాట్లాడుతున్నాడంటే దేవదూతల యొక్క స్వభావం చేత ఆయన లేపబడలేదు. ధరించుకొనగా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అబ్రహాము యొక్క సంతానమును ఆయన ధరించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ సంతానం ఆయన ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై, ఆయన ప్రజల యొక్క పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైనటువంటి కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరు వంటి వాడాయను. ఆయన కావలసి వచ్చాను. ఇప్పుడు ఎట్లా అయ్యాడు దేవుడు అంటే ఇప్పుడు ఎవరిలాగా వచ్చాడు? ఆయన ఇప్పుడు ఈ వాగ్దానము ఇప్పుడు మనం వెళ్ళి చూడగలిగితే ఇప్పటి నుంచి దేవుడు మాట్లాడు అంటే ఇదంతా ఇంట్రడక్షన్ అండి. అసలు ఈ వాక్యాన్ని నేను ఎందుకు చెప్తానంటే అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఫస్ట్ మనకు అర్థమైతే, దేవుడు ఆయన తక్కువ వాడిగా వచ్చి ఏ శరీరాన్ని దాల్చుకున్నాడంటే ఆయన తిరిగి మహిమ దేహాన్ని దాల్చుకోవడానికి, అంటే ఆయన సోదరుడుగా దేవుడు అంటే ఇప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇప్పుడు ఎట్లున్నాడంటే నా అన్నగా అంటే అనుకోవడంలో కూడా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే నా అన్న యేసుక్రీస్తు అన్నాడు. కానీ దేవుడు ఆ పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. అంటే దేవుడు ఎలాంటి శరీరాన్ని దాల్చుకున్నాడంటే మొట్టమొదటిగా ఎవరిని పిలుచుకున్నాడు? అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహామును ఏ విధంగా పిలుచుకున్నాడంటే ఇప్పుడు 2 విషయాలు ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. పరిశుద్ధాత్మ యొక్క సాయం చేత 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవగలిగితే, క్రీస్తు యొక్క ఏర్పాటు, ఆయన చివరి దినములు, చివరి రాకడ ఆయన ఏ విధంగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అబ్రహాముని అన్నాడు కదా, అబ్రహాము శరీరాన్ని దాల్చుకున్నాడు కదా. అసలు అబ్రహాముని దేవుడు ఎందుకు ఆయన శరీరాన్ని దాల్చుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఈ వాగ్దానంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం అర్థమవుతుంది కదా. అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఏదో ఒక మూలన దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యం మిమ్మల్ని కదిలించేస్తుందని నేను నమ్ముతున్నాను. కనుక ఒకసారి 12:3వ వచనం ఆదికాండం. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముకు అనగా అంటే ఇప్పుడు అబ్రహాముతో 3వ వచనంలో ఏ మాట చెప్తున్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయి. భూమి యొక్క అంటే భూమి ఎక్కడైతే అంటే అంచుల వరకు, భూమికి ఎక్కడైతే ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, నెదర్లాండ్ కావచ్చు, ఇంకే దేశమైనా కూడా ఇప్పుడు ఏమైతుందట? నీయందు ఆశీర్వదించబడుతుంది అని అబ్రహాముకు ఏం ప్రకటించబడ్డది? సువార్త ప్రకటించబడ్డది. అంటే
యేసుక్రీస్తుకు ముందున్నాడు కదా, అబ్రహాము ఎక్కడ, యేసుక్రీస్తు ఎక్కడ అనే మనకు ఒక సందేహం రావచ్చు. అయితే నేను అనడం కాదు, కానీ గలతీయులకు ఇదే సందేహాన్ని అసలు పౌలు అన్ని జనులకు వెలుగుగా, అన్ని జనులకు అపోస్తులుగా దేవుడు నియమించుకున్నాడు. అంటే మనం ఎవరి విధానంలో మనం ఇప్పుడు ఉన్నామంటే మనకు అన్యజనులమైన మన కొరకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అన్య జనులకు వెలుగుగా, అన్య జనులకు ఉపచారకులుగా, ఉపదేశకులుగా, అపోస్తులుగా ఎవరు నియమించుకున్నాడంటే పౌలు నియమించుకున్నాడు. అంటే పౌలు చెప్పే విధానంలో మనము కట్టబడాలి, మనం సువార్త ప్రకటించబడాలి అని దేవుడు ఆయన నియమించుకున్నట్టుగా. అందులో నేను వెళ్తలేదు, కానీ అంటే పౌలు గలతీ పత్రికలో నుంచి ఒకసారి 3వ అధ్యాయంలో మనం వెళ్ళి చూడగలిగితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 6వ వచనం చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము దేవుని నమ్మిండు, నమ్మినప్పుడు ఏం జరిగింది? అతన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? నీతిమంతుడుగా తీర్చుకున్నాడు. ఇప్పుడు 7వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది. 8వ వచనం. ఇప్పుడు 12 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్పినటువంటి ఈ మాట ఇప్పుడు పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనములు ముందుగా చూచి నీ అందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాముకు ముందుగా ఏం ప్రకటించబడ్డది? సువార్త. ఆ సువార్తను ఇప్పుడు మనము 12:3లో చదివినాం. అని ఏ సువార్త? నీ యందు అన్యజనులు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. అంటే ఇది ఎట్లా మనకు సంబంధించింది అయితే మనకు ఒక ప్రశ్న రావచ్చు. దాని కింద నేను 9వ వచనం ఏమన్నాడు? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడును. ఓకే, అబ్రహాముతో కూడా విశ్వాస సంబంధులు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అంటే ఆదికాండం 7వ వచనం ఒకసారి చదవండి. మనం ఇప్పుడు 3వ వచనం చదువుకున్నాం కదా, ఇప్పుడు 3వ వచనానికి మనము తెలుసుకున్నాం. నీ యందు అన్యజనులు అందరూ కూడా ఆశీర్వదించబడతారంటే యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తును అంగీకరించబడ్డాము కనుక మనం అందరం కూడా మనం ఆశీర్వదించబడి ఉన్నాం. అంటే అబ్రహాము కుమారులుగా అయ్యాము. ఇప్పుడు 7వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 7. ఆదికాండం 12:7. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అంటే ఏ దేశం ఇస్తాడు అబ్రహాముకు? నీ సంతానం అన్నాడు కదా, ఏ దేశం అది? అబ్రహాము 7వ వచనంలో ఏమన్నాడు అక్కడ? నేను నీ సంతానికి దేశాన్ని ఇస్తాను. ఆ దేశం ఏంటిది? అక్కడ 3వ వచనం నీ ద్వారా భూమి అంతటా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అక్కడ 3వ వచనం చదవండి. నీ అందు సమస్త భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తాను అని అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 7వ వచనం వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? నీ సంతానములకు ఈ దేశాన్ని ఇస్తాను. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు మళ్ళీ అక్కడ? అంటే మనతో మాట్లాడుతున్నాడా, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడా? అదే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అసలు. కానీ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు కానీ ఆ వాక్యం ఎవరికి? ఆ వాక్యం నీకన్నా ఇజ్రాయెల్. జస్ట్ వెరీ గుడ్ లేదు, మహిమ కలుగును కాక. అంటే ఇగో వాక్యాన్ని ఈ విధంగా విభజించాయి చెప్తే అది అర్థమైంది. ప్రతిదీ లేఖనాలను అది మనది కిందకి రాయబడి ఉండగానే మేము బ్రహ్మలో ఆరాధించాము. కానీ అక్కడ చెప్పబడిన ఈ దేశం అంటే ఆ దేశం ఏంటిది? ఇజ్రాయెల్ దేశం. దాన్నే కానాను, దాన్నే పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. నీ సంతానం అంటే ఆ యాకోబు ద్వారా వచ్చినటువంటి 12 గోత్రములు. అదే ఈ రోజు మనం పిలువబడుతున్నటువంటి ఇజ్రాయెల్ దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. అది వారికి ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ 3వ వచనం వచ్చేసరికి నీ యందు సమస్త జనములను నేను ఆశీర్వదిస్తానని అది ఎవరి గురించి అన్నాడు? ఒక్కరి గురించి అక్కడ అనలే, క్రీస్తు ద్వారా అనేకులను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనా మనము ఆయన సోదరుడయ్యాం. అర్థమవుతుంది కదా? దేవునికి మహిమ కలుగును కాక.
వాక్యం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇది సత్యము. ఇది వినలేకపోయి మనం స్వాస్థ్యాన్ని, మన బహుమానాన్ని అపవాది ఏం చేసుకుంటున్నాడు అంటే పరిహరిస్తున్నాడు. అంటే మన యొక్క స్వాస్థ్యం ఏమై ఉన్నది? మన స్వాస్థ్యం నిత్యమైనటువంటి కానాను, అంటే పరలోకం నుంచి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి, మనకు ఏదైతే దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు ఈ లోకంలో ఇచ్చున్నాడో ఆ ఆశీర్వాదాలు పొందుకోకుండానే మన జీవనాన్ని ముగించబడుతున్నాయి. అవి మనం అనుభవించాలి అంటే ఆయన వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఎరిగితే అప్పుడు మన జీవితంలో కార్యాలు మనం చూస్తాం, ఆత్మలో ఆనందపడతాం. కనుక ఈ 3వ వచనం ఎవరి గురించి అంటే అన్యజనులమైనటువంటి మనతో దేవుడు డీల్ చేశాడు. 7వ వచనం ఎవరితో అంటే యాకోబు ద్వారా వచ్చినటువంటి 12 గోత్రపు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే మాట మనము ఎట్లా దేవుడు దీన్ని విధానంలోనికి తీసుకెళ్ళాడంటే ఒకసారి ఎఫెసీ పత్రిక వెళ్ళి 1వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదవగలిగితే, ఇప్పుడు ఈ 2 విషయాలతో మనం మాట్లాడుతున్నామండి. 3వ వచనంలో ఉన్నవారెవరు, 7వ వచనంలో ఉన్నది ఏమై ఉన్నది, అసలు ఆ 7వ వచనంలో ద్వారానే ఇప్పుడు మనకు ఏమితో సంబంధం ఏమేమి ఉన్నది అనేది ఇప్పుడు మనం వింటున్నాం. చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలెనని, మనము తండ్రి ఎదుట ఎలా ఉండాలని? పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే నేను ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈ ప్రవచనం ఇప్పుడు ఎక్కడ విన్నాం మనము? ఆది కాండంలో ఉన్నటువంటి అబ్రహాముతో ఇది జగత్తు పునాది వేయబడకమైనటువంటి దేవుని యొక్క ప్లాన్. ఈరోజు గురువాంకులు కావచ్చు, అక్క కావచ్చు, ప్రతి వారు కావచ్చు, ఇప్పుడు మనము దేవుని నమ్ముకోవడానికి, అన్ని దినముల నుంచి మనం రక్షించబడడానికి దేవుని యొక్క ప్లాన్ ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో. అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా. మనం 8వ అధ్యాయంలో 27, 28, 29వ వచనం చదువుకున్నాం కదా. ఆయన స్వారూప్యములు అవ్వడానికి, ఆయన ఎదుట ఎలా ఉండడానికి కదా? నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా తండ్రి ఎదుట కనబడడానికి దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? సృష్టి రమంతా కూడా కలగక ముందు. అంటే క్రీస్తులో మనము దేవుడు ఏర్పాటు. క్రీస్తులో అంటే క్రీస్తు ఎందులో ఉన్నాడు? ఇంతకు ముందు మనం పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఆయన ఎదురు ఎవరిలో ఉన్నాడు? తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఉన్నాడంటే ఇప్పుడు మనం కూడా ఎవరిలో ఉన్నాము? దేవుని ప్రణాళిక సరిగ్గా మనం అర్థం చేసుకుంటే దేవుని చిత్తం ఏమై ఉన్నది? ఆ 3వ వచనంలో చెప్పబడినటువంటి ప్రవచన వాక్యము, నీ యందు సమస్త అన్యజనులను నేను ఆశీర్వదిస్తాను అంటే దేవుని యొక్క ప్రేమ కుమారుని లోకంలోనికి, ప్రపంచానికి ఆయన బాహుబలాన్ని కనపరిచి ఆయన ప్రదర్శించబడడం వల్ల ఆయన ఎందరైతే ఆకర్షిస్తున్నాడో, ఆయన ఎందరైతే అంగీకరిస్తున్నారో, ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఆ మాట కూడా చదువుకుందాం. ఈ ప్రేమ సువార్త ఎవరైతే అంగీకరించారు, 1 యోహాను సువార్త 12వ వచనం, ఈ సువార్త ఆ ప్రేమ కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి యేసు క్రీస్తుని ఎందరైతే అంగీకరించబడుతున్నారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని యొక్క పిల్లలు అవుటకు ఆయన అధికారం అంటే అథారిటీ. హల్లెలూయా. యేసు క్రీస్తు దగ్గర ఏదైతే అధికారం ఉన్నదో, అంటే ఇప్పుడు యేసు తండ్రి దగ్గర ఏమున్నది? తండ్రి దగ్గర ఏమున్నది? సర్వము ఆయనలో ఉన్నది. ఆయనలో ఉన్నటువంటి వారసుడు ఇప్పుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన జ్యేష్ఠుడిగా ఉండడానికి ఆయన ఏ విధంగా వచ్చాడు? దూతల కంటే తక్కువనిగా వచ్చి ఏం ధరించుకున్నాడు? అబ్రహాము యొక్క సంతానము ధరించుకున్నాడు. అర్థమవు కావాలి వాక్యం. ఆయన అంటే
దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా మన పట్ల ఉన్నది అంటే మనం అబ్రహాముని గురించి మాట్లాడడం మంచిదే, కానీ అబ్రహాముకి ఏ విషయాన్ని దేవుడు బయలుపరుచున్నాడు కనుక ఆ విషయాలను మనం ఈ చివరి టైంలో మనం చూస్తే అద్భుతంగా మన విశ్వాసం ఎదుగుతాం. అంటే ఆయన కొరకు కనిపెడతాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం. కనుక ఇట్టి విశ్వాసంతో ఉండాలి. ఎప్పటికీ అబ్రహాము దేవుడిని నమ్మిండు, ఆయన అంత దూరం హారాల నుంచి అక్కడి దాకా ప్రయాణం అయిపోయాడు. అబ్బా ఆ కొడుకు నీమంటే అయ్యో ఆయన ఏడవలేదండి. అభిపత్రిక ప్రకారముగా ఆయన సంతోషంతో అంగీకరించిందట. 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన కుమారుని ఇమ్మన్నప్పుడు ఆ మాట కూడా మనం చదువుతాం. ఆయన ఏడ్చుకుంటూ పోలే, ఆ మోరియా పర్వతానికి ఎల్లగైనాడ సంతోషముతో ఆ మాటను అంగీకరించుకున్నాడు, ఏడ్చుకుంటూ పోలే. అంటే ఆయన ఎంత దేవుల్లో నమ్మకంగా జీవించున్నాడు అనడానికి ఆ ఒక్క మాట మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఏ విధంగా అబ్రహామును పిలుచుకున్నాడంటే పిలిచిన వాడిని ఏం చేసుకున్నాడు? నీతిమంతుడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు. అబ్రహాము దేవుడు నమ్మడం వల్ల అతనికి ఏం కలిగింది? నీతిమంతుడుగా తీర్చుకున్నాడు. ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చిన వాడిని అబ్రహాము ఏం చేసుకున్నాడు? మహిమపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము మహిమపరుచుకున్నాడంటే అబ్రహాము ఇప్పుడు మనకి ఎవరు? ఎస్, విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు అబ్రహాము మాత్రమే మహిమపరచబడ్డాడా? అబ్రహాము కుమారులు కూడా మహిమపరచబడ్డారు. అబ్రహాము కుమారులు అంటే ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరు పుట్టారు? క్రీస్తు కూడా మహిమపరచబడ్డాడు. అంటే జ్యేష్ఠుడుగా ఆయన ఫస్ట్ మహిమపరచబడ్డాడు. దాని తర్వాత మనం సహోదరులుగా దేవుడు మనల్ని కూడా ఆయన యొక్క గొర్రెపిల్ల మహోత్సవంలో మహిమపరిచే దినము త్వరలో రాబోతుంది. హల్లెలూయా. ఇది సత్య సువార్త. అంటే ఆయన పిలిచిన వారికి దేవుడు ఈ స్థితిని ఇవ్వబోతున్నాడు. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడంటే ఇట్టి ఆధిక్యతను నీకు మనందరికీ దేవుడు ఇవ్వడానికి ఈ లోకంలోనికి దేవుడు మనల్ని దర్శించి ఆయన ఆకర్షించుకున్నాడు. కాబట్టి కనుక త్వరలో ఆ రాజ్యంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడే దినము కొరకు మనం సిద్ధపడిన వారముగా ఉన్నాము. కనుక అదే ఎఫెసీ పత్రికలో ఆ ఒక మాటను మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి 6వ వచనం. 1వ అధ్యాయం. అసలు ఎందుకు దేవునికి మరి ఇంత మన పట్ల ప్రేమ కదండి? దేవునికి మన పట్ల ఎందుకు ఆయనకు మరి అంటే అక్కడనే పౌరులు ఈ విధంగా చెప్పేసి సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే 6వ వచనం, యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పరచుకున్నారు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దేవుని కృప మహిమ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. మర్మముగా ఉన్నటువంటి క్రీస్తును మన ఎడల ఆ కృపను ఏం చేసుకున్నాడు? విస్తరింపజేసుకున్నాడు. ఆయన ఎందుకు చేసుకున్నాడంటే 4వ వచనం ప్రకారం ఆయన మహిమకు కీర్తి కలగడానికి, ఆయన మహిమకు కృపకు కీర్తి కలగడానికి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం. ఇలాంటి విషయాలను మనము అద్భుతంగా ఆత్మలో వర్ధిల్లడం. శరీరపరమైనటువంటి ఆశీర్వాదం గురించి మాట్లాడితే అది కొంత మట్టుకే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, కానీ ఆత్మ వర్ధిల్లాలి. మనం ఆత్మ వర్ధిల్లడం కొలది మనం అన్ని విషయంలో వర్ధిల్లబడతాము. అదే మనకు ఇచ్చినటువంటి దర్శనము. అదే ప్రకారంగా మనం సంఘాన్ని సిద్ధపరచాలి. కనుక దేవుళ్ళు ఏమై ఉన్నామని దేవుడు మాట్లాడితే మన వెంబడి ఏం రావాలంటే అద్భుతాలు పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలి? నువ్వెవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడికి ఏం అధికారం ఇచ్చాడు? సర్వస్తం మీద అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారం ఇచ్చున్నాడు. అధికారం ఇచ్చి ఏమన్నాడంటే నీకు దేవుని అధికారం లూకా సువార్త 10వ అధ్యాయం నీకు సాతాను మీద శత్రు బలం అంతటి మీద నీకు నేను అధికారము ఇచ్చున్నాను. హల్లెలూయా. అంటే ఇది మనకి ఇవ్వబడినట్టు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లాలంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మరణించి పాతాళంలో నుండి వెళ్ళి అపవాది దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైతే మరణాన్ని ఏదైతే తీసుకొని వచ్చినావో ఇక నేను దాన్ని మింగివేశాను, ఇక నువ్వు ఎవరిని కూడా ఏమీ కూడా చేయలేవని ఆయన తిరిగి 3వ దినంలో లేచి ఆయన నిర్వాహితుడుగా ఆయన యొక్క ఆయుధాలను ఏం చేస్తున్నాడు?
మన చీకటి శక్తులే కావచ్చు, మాంత్రిక శక్తులే కావచ్చు, మంత్ర శక్తులు అంటే రోజు ఉంటారు. అయ్యో ఏళ్ళు వీళ్ళు చేసింది కావచ్చు, అసలు ఏమి కూడా కాదండి. దేవుని మీద మీరు ఎంతైతే దేవుడు నమ్ముకుని దేవుని బిడ్డలంటే అక్కడ పాపముకు చోటు లేదు, దేనికి కూడా చోటు లేని స్థలంలో మనం ఉన్నాం. అంటే మనల్ని ఏది కూడా ఎంత మాత్రం కూడా హాని తలపెట్టదు. అది దేవుడు ఇచ్చినటువంటి మనకు అథారిటీ. మనం నమ్ముతలేం అంతే. ఎప్పుడైతే వాక్యం ఎదురుకు వచ్చిందో, ఈ వాక్యం అంగీకరించబడ్డప్పుడు మనం ఇలాంటి కార్యాలు మనము చూస్తాం కనుక, అంటే దేవుడు ముందుగా మనల్ని ఏర్పాటు విషయంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అన్నిలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నాడు. దాని తర్వాత 7వ వచనంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ముందు ఇశ్రాయేలు వాళ్ళ చెప్పాలి. ఇప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళ మనమే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పిలిచిన వారు ఆయన ఏ సంతానంలో వచ్చాడంటే అబ్రహాము ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడో ఆ సంతానంలో పుట్టి ఆయన సహోదరుడు జ్యేష్ఠుడు అవ్వడానికి, ఆయన జ్యేష్ఠుడు ఉండడానికి దేవుడు లోకంలోనికి వచ్చి మనల్ని ఆయన ఆకర్షించుకున్నాడు. కనుక ఈ విషయంలో మనం ఎక్కువగా ముందుకు వెళ్ళి చూడగలిగితే అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఆ వాక్యం చేత దర్శించి మాట్లాడినాడో దేవుని యొక్క మాటలను బట్టి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే రోమపత్రిక ఒకసారి 9వ అధ్యాయం వెళ్ళి చూడగలిగితే 9వ అధ్యాయం 4-5 ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని చదవండి. ఆ వచనాలను ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు మనం ఏదేదో విన్నాం కానీ ఇట్లా ఈ బైబుల్ ఇట్లా ఉన్నదా అనే విధానం కొత్తగా అనిపిస్తుంది. నేను చెప్పేది రోమపత్రిక 9వ అధ్యాయం. మీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరిని. అంటే ఇప్పుడు వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధాన అర్చన ఆచారములు, వాగ్దానములు వీరి. అంటే ఎవరికి ఇవి? ఇశ్రాయేలు వారికి ఇవి. శరీర ప్రకారంగా ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలులో ఎవరు పుట్టారంటే క్రీస్తు వీరిలో పుట్టిండు. శరీర ప్రకారంగా ఆ వాగ్దాన ప్రకారంగా నెరవేర్చడానికి వారిలో పుట్టిండు. కానీ ఆత్మల గురించినటువంటి వాగ్దానం, మనకు ఆత్మల గురించినటువంటి వాగ్దానం ఏమి ఇవ్వబడ్డది? ఆత్మల గురించినటువంటి వాగ్దానం ఏమిటి అంటే మనం ఇంతకుముందే మనం గలతీ పత్రికలో మనం చదువుకున్నాం. అందులోనే 3వ అధ్యాయం ఒకసారి గలతీ పత్రిక 3:9 వచనం 8-9 దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనములు ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే శరీర ప్రకారంగా కూడా అబ్రహాముకు కుమారులు పుట్టారు. అబ్రహాముకు శరీర ప్రకారంగా ఎవరు పుట్టారు? ఇష్మాయేలు. ఎవరు ఆమె? హాగరు. ఎవరు ఆమె? దాసురాలు. అంటే ఆమె ఆమె ఎవరు? ఆమె దాసురాలే. అంటే ఇప్పుడు శారమ్మ ఎవరు? భార్య. అంటే విశ్వాస మూలముగా ఏమైతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని ఆమె పట్ల అంటే ఏర్పాటు. నేను చెప్పేది ఏంటిదంటే హగరు ద్వారా వచ్చినటువంటి సంతానం కూడా ఉంది. కానీ దేవుడు ఎవరు నియమించుకున్నాడు? శారమ్మ ద్వారా. శారమ్మకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు? వాగ్దానం మూలంగా పుట్టినటువంటి కుమారుడు. శరీర మూలముగా అబ్రహాము ఎవరిని కన్నాడు? శరీర ప్రకారంగా ఇష్మాయేలు. అంటే వాగ్దానం ఇంతకుముందు మనం 9లో చదువుతున్నాం కదా, ఆ అధ్యాయాన్ని నేను దానికి షార్ట్ కట్ లో తొందరగా చెప్తున్నాను, టైం లేదని. అంటే శరీర ప్రకారంగా ఎవరు కన్నాడు? ఇష్మాయేలు కన్నాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు గలతీల ప్రకారంగా ఆత్మను గురించిన వాగ్దానం. ఆ ఆత్మను గురించినటువంటి వాగ్దానం ఎవరు? శారమ్మ ద్వారా పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు వలనైనదే నీ సంతానం. ఇప్పుడు మనం ఎవరి సంతానం? ఒక్కడు మాత్రమే కుమారుడు కాదండి. మనము కూడా విశ్వాస మూలముగా శారమ్మ గర్భం ఇప్పటికీ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు, ప్రభు వచ్చు వరకు ఆమె గర్భం తెరలే
అంటే దేవుడు ఏర్పాట్లు ఎవరు పెట్టుకున్నాడంటే శారమ్మను పెట్టుకున్నాడు. ఆ రిక్కను కూడా మళ్ళీ తిరిగి రిక్కమ్మకు మళ్ళీ ఎవరు పుట్టారు? రిక్కమ్మకు ఎవరు పుట్టారు? ఇద్దరు కవలలు ఉన్నారు లోపల. ఒకరు ఎవరు? రిక్కమ్మకు ఇస్సాకుకు మళ్ళీ పిల్లలు అయింది కదండి. ఇస్సాకుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. రిక్కమ్మకు కడుపులు ఎవరు ఉన్నారు? దేవుడు ఎవరిని ప్రేమించిండు? యాకోబును ప్రేమించిండు, ఏశావుని ద్వేషించిండు. మరి దేవుడు కఠినుడా? మరి దేవుడు ఎందుకు ఆయన తప్పుదమ్ము చేసిందా? అంటే పిలుచువాని మూలముగా, అంటే రిక్కమ్మ విశ్వాసం ఎంత గొప్పదంటే ఆమె ఎట్లా అంటే పిలుచువాని మూలముగానే, అంటే ఏదైతే దేవుడు చెప్పిండో చిన్నవాడు పెద్దవానికి దాసుడై ఉంటాడని ఎప్పుడు ప్రకటించడు. అప్పటికి ఆమె గర్భంలో పడక ముందే దేవుడు ఆమెకు చెప్పిండు. అందుకొరకే ఆమె ఏం చేసుకున్నది? ఆమె మోసం చేసినట్టుగా మనం అనుకుంటాం, కానీ దేవుడి మాటకు లోబడి ఆయన ఇస్సాకు దగ్గరికి తీసుకువెళ్ళి ఆశీర్వదించబడినట్టుగా మనం, అంటే ఇప్పుడు ఏర్పాట్లు ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. లోకం దృష్టిలో ఎదురుపడి యాకోబు మోసగాడు, కానీ యాకోబు ద్వారా తిరిగి సంతానాన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళా వారి జనాంగాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. అంటే ఈ విధంగా బైబిల్ని అర్థం చేసుకోగలిగితే మనము ఇంకెక్కువగా దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అంటే ప్రతిదీ కూడా ఇజ్రాయేలు వారు ఎవరు, మనం ఎవరు, అంటే ఏది ఇజ్రాయేలుకు సంబంధించింది ఏది, ఇప్పుడు వాటిని కలిపి చెప్పడం వల్ల విశ్వాసాలకు ఏం అర్థం అయితే లేదు. అంటే వాళ్ళదేంటిది నాదేంటిది, దేని దానికి విభజించి చెప్పిన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల మన పట్ల ఏదో మనం తెలుసుకుంటాం. శారమ్మని దేవుడు ఎంతైతే ఏర్పాట్లు పెట్టుకున్నాడో, రిక్కమ్మని ఏ విధంగా అయితే ఏర్పాట్లు పెట్టుకున్నాడో, యాకోబుని దేవుడు ఏ విధంగా అయితే ఏర్పాట్లు పెట్టుకున్నాడో, ఆ ఏర్పాటులో మనల్ని కూడా దేవుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా దేవుని కుమారులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుడు ఎంతగానో దేవుడు ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు కనుక చివరిగా నేను మన వాక్యంలోకి వెళ్ళి 11వ అధ్యాయం వెళ్ళి ఒకటి లాస్ట్గా చివరిగా సమయం మనం అనుకరించలేదు కనుక డేట్ స్టార్ట్ చేయడం వల్ల 25వ వచనం 11 నేను చెప్పుకొని నేను ముగించుకుంటాను. 25వ వచనం, సోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళ మీద మనం వేరే కాదు, కానీ మనం వేరే బుద్ధిమంతులము, వాళ్ళ దేవుడిని అంగీకరించలేదు, వారికంటే మనమే గొప్పవాళ్ళమని మనం కాదు, కానీ దేవుడు ఒక మర్మం చెప్తున్నాడు. ఏమని మర్మం చెప్తున్నాడంటే వాళ్ళు ప్రవేశించినప్పుడు 25 ఈ మర్మం మీరు తెలుసుకొని గౌరవిస్తున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగవారు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. ఇప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? కఠిన మనసు కలిగింది. వారి దేవుడు ఎందుకు అంగీకరిస్తలేదు? వారు ఎందుకు దేవుని అంగీకరిస్తలేదు అంటే దేవుడే వారికి ఏమిచ్చిండు? కఠినమైన మనసు ఇచ్చిండు. ఎవరు ప్రవేశంలోకి రావాలి? ఉపయోగ ఏర్పాటులోకి ఎవరు రావాలి? అన్యజనులు అందరూ కూడా సంపూర్ణంలోనికి రావాలి. హల్లెలూయా. అర్థమైంది కదా వాక్యం? అంటే ఇప్పుడు వారికి కఠిన మనసు ఎందుకు ఇచ్చాడంటే వారు కూడా దేవుని ప్రజలే కదండి, వారు కూడా దేవుని ప్రజలే అయినప్పటికీ కూడా దేవుని ఎందుకు అంగీకరిస్తలేదంటే దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? కఠిన మనసు ఇచ్చాడు. ఇప్పుడు మనము ఎందులోకి రావడానికి? ఏర్పాటులోకి రావడానికి దేవుడి యొక్క మార్గాన్ని తెలుసుకున్నాడు. అంటే ఆయన డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు. ఆయన సియోను నుండి భక్తిని తొలగించి ఆయన ఇశ్రాయేలుకు ఏం చేస్తాడు? మనం సంపూర్ణమైన తర్వాత ఆ సంపూర్ణమైన దినము, అంటే అందుకొరకే కీర్తనలో ఏమంటాడంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించుకున్నాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు యెరూషలేము చూసి కన్నీరు కార్చుకున్నాడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే 7 ఏళ్ళు శ్రమ వారికి భయంకరమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా వారికి విరోధంగా రూపించబడుతున్నది. అంటే వారి పక్షంగా ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మనం వెళితేనే వారికి విడుదల. హల్లెలూయా. మన యొక్క ప్రవేశము వారికి విడుదల. అర్థమైంది కదా? ఇది చెప్పడానికి ఇన్ని విషయాలు అంటే చాలా ఉన్నాయి, కానీ మనం ఎప్పుడైతే సంఘం ప్రవేశించబడుతుంది, సంఘం ఎప్పుడు ప్రవేశించబడుతుందంటే ఆయన యొక్క సంపూర్ణత, అంటే ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటలు ప్రతి లేఖనం కూడా నెరవేర్చబడుతున్నదో అవన్నీ కూడా మనం
ఉంది. కనుక ఇవి అందరూ కూడా ఆయనలో ఎవరైతే దేవుడు పిలుచుకుంటున్నాడో ఆ పిలుపుని విన్న వారందరూ కూడా ఆయనలోనికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన సంఘాన్ని ఆయన మన ప్రకటనలో ఉంటుంది, ఆత్మయు పెళ్లి కుమార్తెయు. ఆత్మ చెప్పుకున్న సంగతులు విన్న తర్వాత ఇక్కడికి ఎక్కి రమ్ము అనే మాట సంఘానికి వినపడ్డప్పుడు మనం 7 ఏళ్ళ గొర్రెల మాంసంలో ఆయన సింహాసన సీనుడై క్రీస్తు న్యాయపీఠం మీద ఆయన ఉన్నప్పుడు మనం ఆయన ఎదుట నిలబడతాము. మనం తల దించే వారంగా నిలబడదు, కానీ తల ఎత్తుకొని సంతోషంతో ఆయన ఎదుర్కొనే పోయే వారంగా మనం జీవించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నారు. అంటే మనం వెళితేనే వారికి విడుదల. 7 ఏళ్ళు వారికి భయంకరమైనటువంటి శ్రమ, వారికి భయంకరమైనటువంటి శ్రమలు వారికి కలగబోతున్నాయి. కనుక ప్రపంచం అంతా కూడా వారికి విరోధంగా రూపించబడుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీలో, వార్తల్లో అన్నీ కూడా. కనుక మనం ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే ఇప్పటి నుంచే మనం చేరు కొరకు వారి కొరకు మనం ప్రత్యేకంగా మనం అనుదిన ప్రార్థన చేయాలి. ఆయన కొరకు మరణాత త్వరగా రాము, వారికి విడుదల ఇవ్వు అని మన వారి పక్షం కూడా మనం ప్రార్థన చేసే వారు ఉండాలి. కనుక ఇటు పిలుపు అంటే ఈ యొక్క 7 శ్రమలో మనల్ని దేవుడు ఉగ్రత పాలు కాకుంటున్నట్లు దేవుడు మనల్ని ఈ జనరేషన్ లో పిలువబోతున్నాడు. కనుక మనం సంసిద్ధత కలిగి ఉన్నాం. దేవుడు త్వరలో ఆయన రాబోతున్నాడు. యాంటీ క్రైస్ట్ ని ఆయన ఒక నోటి ఊపిరి చేత మనం నిర్మూలన చేసి తిరిగి మనకు 1000 ఏళ్ల పరిపాలన ఆయన ఇవ్వబోతున్నాడు. క్రీస్తు యెరూషలేములో ఆయన రాజు నుండి ఆయన పరిపాలించబోతున్నాడు. కనుక దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూసే దినం కొరకు ఉంది. మనం ఆయన కొరకు నిలబడదాం. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మనం నెరవేర్చుదాం. ఆయన ఏ కార్యాలు కొరకు మనం పిలుచుకున్నాడు ఆయన కొరకు నిలబడి మనం ఆయన అనేక సాక్షులుగా ఆయన ఎదుట మనం మనుషులు పెంచే విధంగా కాదు, కానీ ప్రభువు